ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం. చికెన్ తినవచ్చా తినకూడదా, గుడ్లు తినవచ్చా తినకూడదా అంటూ చికెన్ ప్రియులు అయితే మాత్రం ఆందోళన చెందుతున్నారు. సో దీనిపై వ్యాపారం కూడా లాభ నష్టాలని చవిచూస్తుందని అయితే వ్యాపారస్తులు కూడా ఆందోళన గురవుతున్న పరిస్థితి అయితే విజయనగరంలో నెలకొందనే చెప్పుకోవచ్చు. సో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ గురించి వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారో అయితే తెలుసుకునేందుకు మనం విజయనగరం జిల్లాలో అయితే ప్రస్తుతం ఉన్నాము. సార్ నమస్తే అండి. మన విజయనగరం జిల్లా చూసుకున్నట్టయితే బర్డ్ ఫ్లూ వైరస్ పై ఎలా ఉంది, అంటే ప్రజల ఆందోళన ఏ విధంగా ఉంది, అదేవిధంగా వ్యాపారం అనేది గతంతో పోల్చుకుంటే ఈ వైరస్ కారణంగా తగ్గిందా పెరిగిందా? యాక్చువల్గా ఇది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది, లేయర్ కోళ్ళకి ఎక్కువ ఉంది. దానివల్ల అక్కడ చాలా రోజులు బట్టి ఇది వార్త వినపడుతుంది. ఇది కాలక్రమేణా ఇది తెలంగాణ ఇలాగా కృష్ణా జిల్లా అని స్ప్రెడ్ అయిందని అంటున్నారు. యాక్చువల్గా మరి మాకు కూడా విజయనగరం జిల్లా కూడా దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయింది. సేల్స్ ఒక 70% దాకా పడిపోయింది. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది యాక్చువల్గా తినవచ్చు, 100 degreesలో ఇది బాయిల్ అయితే దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, తినవచ్చు అని అంటున్నారు. కానీ డాక్టర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కోళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి మాత్రం దీనివల్ల కొద్దిగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తాయని అంటున్నారు. యాక్చువల్గా ఇది తినటానికైతే ప్రాబ్లం లేదు, కానీ బర్డ్ ఫ్లూ అనగానే ఇది మొత్తం ఇలాగా ప్రజలు భయపడిపోయి సేల్స్ డౌన్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చికెన్ ప్రియులు నాన్ వెజ్ తినకుండా ఉండలేరు. సో అలాంటి వారు కంపల్సరిగా డాక్టర్స్ అవేర్నెస్ కల్పించినట్టు కొంత సెంటిగ్రేడ్స్లో ఉడికించుకొని తినాలనే ఆలోచనలో కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే స్కిప్ చేస్తారు, ఏం తింటాంలే ఒక 2 నెలలు మానేస్తే ఏమైంది, కూర తెచ్చుకోవడం ఎందుకండి. సో గత ఈ 2 రోజులుగా చూసుకున్నట్టయితే గతంలో చికెన్ కొనడానికి ఎగ్స్ కొనడానికి వచ్చే వారి సంఖ్య ఈ 2-3 డేస్లో ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికీ రేట్స్లో ఏమైనా వ్యత్యాసం ఉందా? యాక్చువల్గా రేటు 240 అలా ఉండేది ఏది ఇంతకుముందు, ఇప్పుడు 160, 180 స్కిన్లెస్కి అలాగ వచ్చేసింది. మాకు 100% బేరం అయితే ఇప్పుడు అందుట్లో 25% అవుతుంది. బాగా సేల్స్ డౌన్ అయిపోయింది మేడం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది విస్తృతంగా ఉందని చెప్పేసి ప్రస్తావన జరుగుతుంది. కొన్ని మరణాలు కూడా ఈ చికెను, గుడ్లు తినడం వల్ల కొన్ని మరణాలు కూడా జరిగాయి. వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు గారు కూడా బర్డ్ ఫ్లూ ఉందని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే అక్కడ కొన్ని నమూనాలు తీసి భోపాల్ పంపించారు. పంపించిన తర్వాత బర్డ్ ఫ్లూ అని తేలిన తర్వాత తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో కూడా కోళ్ళ సరఫరా ఆగిపోయింది. ఇది మరింత విస్తృతంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చికెన్ కానీ గుడ్లు కానీ తినకుండా ఉండాలని, తిన్నట్టుకైతే ఈ బర్డ్ ఫ్లూ విస్తారంగా మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా విస్తరించి ఉన్నది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ కూడా అప్రమత్తం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వీటిని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా యొక్క ప్రధానమైన డిమాండ్. ఎక్కువగా ఈ చికెన్ కానీ గుడ్లు కానీ తినేవాళ్ళు వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలే ఎక్కువ మంది పేద మధ్యతరగతి కుటుంబీకులు తింటారు తప్ప పెద్దవారు కానీ, పెట్టుబడిదారులు కానీ, పెద్ద వ్యాపారులు కానీ తినలేదు. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ మరింత విస్తరించుకొని ఉండడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ విధానాల ప్రకారము యాజమానులు అలాగే గ్రామాల్లో కూడా ప్రజలకి డాక్టర్ల చేత అవగాహన కల్పించాలి. ఎందుకంటే కోమలకి వెళ్ళిపోయే పరిస్థితి, దీనివల్ల మనుషులు చనిపోయే పరిస్థితి. అందువల్ల యాజమాన్యం ప్రధానంగా కోళ్ళు అలాగే గుడ్లు ఈ స్థాయిలో ఏ విధంగా వైరస్ ఉందనేది అంచనా వేసి సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఆ కోళ్ళు కానీ గుడ్లు కానీ ప్రజలకు అమ్మకం కానీ లేదా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం కూడా సీరియస్గా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అందువల్ల కోళ్ళ యాజమాన్యం కూడా దీనిపైన అవగాహన కల్పించి జనాలకు కానీ లేదా గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన అవగాహన సదస్సులు కల్పించాలి. మంత్రి అచ్చెన్నాయుడు గారు దీనిపై సీరియస్ దృష్టి పెట్టి రాష్ట్రం అంతటా కూడాను కోళ్ళు ఈ వైరస్ ఎలా ఉంది, గుడ్ల మీద ఎలా ఉంది అనే ప్రభావం ప్రజలకు వెళ్ళకముందే దాన్ని నిర్మూలన చేయడానికి చర్యలు తీసుకోవాలి. దానికి మా బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. అందువల్ల ఈ జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు ఆయా కోళ్ళ పరిధిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా
దృష్టి సారించాలని చెప్పేసి లేని ఏడలో మేము ఆందోళనకు సంబంధించి కోళ్ళఫారాలు ఉన్నాయి. అయితే మెంటాడ సంబంధించి అక్కడ కోళ్ళఫారం వాసన వస్తుందని చెప్పేసి చుట్టుపక్కల గిరిజనులు అంటారు. సోషల్ మీడియాలో ఫేస్బుక్లోని యూట్యూబ్లోని వచ్చిన ఈ వార్తలు చూసి జనాలు కూడా చాలా భయభ్రాంతికి గురవుతున్నారు. ఈ చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు అని చెప్పేసి. ఇక్కడ మన ఈ 2 జిల్లాల్లో అయితే మాత్రం అటువంటి ఏమి కూడా పెద్దగా కనిపించలేదండి. అంత కూడా బాగానే ఉంది. అయితే ఈ రుమార్స్ వల్ల వ్యాపారస్తులు, అటు రైతులు, ఏదైతే పౌల్ట్రీ రైతులు ఉన్నారో రైతులు వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు. ఫుడ్లో అనేది ప్రెసెంట్ మనకి రాజమండ్రి కానీ విజయవాడ కానీ చూసుకుంటే చాలా దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు జనాలందరూ కూడాను. అందులోని సోషల్ మీడియాలో చూసుకుంటే చాలా వైరల్ చేసి చికెనే కంప్లీట్గా తినొద్దు అంటున్నారు. కానీ చికెన్ తినొద్దని చెప్పట్లేదు ఎవరు కూడాను. చికెన్ తినొచ్చు, కానీ అది చూసుకొని తినాలి. దానివల్ల ఇప్పుడు ప్రమాదకరం అని ఏం కాదు. చికెన్ తినడం వల్ల హెల్త్కి మంచిదే. అలా అని చెప్పి బర్డ్ ఫ్లూ ఉన్నది అని చెప్పి భయపడి ఎవరు తినకుండా మానేయొద్దు. అలాగని హెల్దీ ఫుడ్ తీసుకోమని మాత్రమే చెప్తున్నాం. ఎస్ చూసారు కదా, ఉమ్మడి విజయనగరం జిల్లాలో అటు పౌల్ట్రీ యజమానులు అలాగే చికెన్ షాప్ రన్ చేస్తున్న ఓనర్స్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. గతంతో పోల్చుకున్నట్టయితే సేల్స్ అనేది చాలా 70% లాస్ అవుతున్నాము, 25% మాత్రమే అవుతుంది. అదేవిధంగా 220 రూపాయల నుండి 260 రూపాయల వరకు అమ్మే చికెన్ రేటు 160 రూపీస్కి అయితే పడిపోయింది. అలాగే ఎగ్స్ కూడా కొని వండుకునేందుకు కూడా సంకోచిస్తున్న పరిస్థితి ప్రజల్లో భయాందోళనగానే ఉంది. మళ్ళీ కొంత అవేర్నెస్ ప్రభుత్వం తీసుకువచ్చి, అంటే ఈ పరిసర ప్రాంతాల్లోనైతే బర్డ్ ఫ్లూ కలకలం లేదు కాబట్టి ప్రజలు కూడా అవగాహన కలిగించుకొని ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పిస్తే మళ్ళీ మా సేల్స్ అనేది పెరుగుతుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.